తెలంగాణ గవర్నర్ వద్ద కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయా? గవర్నర్ పెండింగ్ లో పెట్టడం వల్లే రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదా? గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? పెండింగ్ లో ఉన్న బిల్లులు ఏంటి? ఎందుకు పెండింగ్ లో పెట్టారు? వాచ్ దిస్. ప్రభుత్వం పంపిన ప్రతి బిల్లుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే బిల్లుకు ఆమోదం తెలుపుతారు గవర్నర్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశాల ప్రస్తావన ఉంటే ఆయన వెంటనే కేంద్ర హోంశాఖకు ఆ బిల్లులను రిఫర్ చేస్తారు. గత 2 అసెంబ్లీ సెషన్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలు బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ కు పంపింది. స్థానిక సంస్థల్లో ఉన్న 50% రిజర్వేషన్ల సీలింగ్ నిబంధన ఎత్తివేస్తూ కొత్త బిల్లు ద్వారా బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అలాగే అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణకు సంబంధించి మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును తర్వాత పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపించారు. అక్కడి నుంచి ఇప్పటికీ సమాధానం రాకపోవడంతో గవర్నర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి రిప్లై లేదు. మిగిలిన బిల్లులపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న గవర్నర్ సంతకాలు చేసి పంపినట్లుగా సమాచారం. అయితే ఫార్ములా ఈ రేస్ కేసులో లీగల్ గా ముందుకు వెళ్లాలంటే గవర్నర్ ఆమోదం కావాలని రాజ్భవన్ కు బిల్లును పంపారు. ఇందులో 3 పేర్లను ప్రస్తావించారని, ఒక పేరు మాజీ మంత్రి కేటీఆర్ది కాగా మరో 2 అధికారుల పేర్లను ఆ ప్రొసీడింగ్ ఫైల్లో పొందుపరిచారని సమాచారం. అయితే 2 అధికారులపై లీగల్ ప్రొసీడింగ్ చేయడానికి గవర్నర్ నుంచి ఆమోద ముద్ర లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో మాత్రం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. దీంతో కీలకమైన బీసీ రిజర్వేషన్లు, ఫార్ములా ఈ రేస్ లాంటి అంశాల్లో ముందుకు వెళ్లాలంటే గవర్నర్ ఆమోదం లభిస్తేనే సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసలు ఈ కీలక బిల్లుల ఫైల్స్ క్లియర్ చేస్తారా లేదా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. గవర్నర్ ఆలస్యం చేయడంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీన్ని పొలిటికల్ గా వాడుకోవాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉందట. అదేవిధంగా తదుపరి చర్యల విషయంలో వచ్చే కేబినెట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.